మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ధనంజయ్, ఫ్యాకల్టీ ఆఫ్ ఇంగ్లీష్. ఏ హార్టీ వెల్కమ్ టు ఆల్ ది ఆస్పిరెంట్స్ ఆఫ్ గ్రూప్ 4 టు ది లైవ్ సెషన్ ఆఫ్ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. సో అందరికీ స్వాగతం మరియు సుస్వాగతం. రైట్ అండి, మరి ఈరోజు మనం ఈ వీడియోలో గత వీడియోలో నిన్న మనం లైవ్ క్లాస్లో మనం ఏంటంటే కొన్ని కాంప్రిహెన్షన్స్ అవి ఎలా చేయాలి, మరి వాటికి సంబంధించినటువంటి కొన్ని టిప్స్ కూడా మనం నేర్చుకున్నాం. మరి ఈ 35 days లైవ్ ప్రోగ్రాంలో భాగంగా మరి ఈరోజు మనం లైవ్లో ఏంటంటే మనం రీడింగ్ కాంప్రిహెన్షన్స్ నిన్న మనం చేస్తాం. మరి ఈరోజు రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, దాన్ని మనం ఏమంటామంటే జంబుల్డ్ సెంటెన్స్ అంటాం. ఆ జంబుల్డ్ సెంటెన్స్లో మనం ఆ పారాస్ని ఎలా చదవాలి, ఎట్లాంటి టిప్స్ కానీ మనం ఫాలో అయితే ఎగ్జామ్లో మనకు బాగా ఉపయోగపడుతుంది అనేది మరి ఈ క్లాస్లో మనం నేర్చుకుందాం. ఇంతవరకు చాలామంది అయితే మన యాప్ని కొనుగోలు చేయడం జరిగింది. చాలామంది కాల్స్ కూడా వస్తున్నాయి, రెస్పాన్స్ అనే బాగా ఉంది. సో అందరికీ పేరు పేరున ధన్యవాదములు మన ఛానల్ తరపున, అలాగే మన మేనేజ్మెంట్ తరపున తెలియజేస్తున్నాను. మరియు ఏంటంటే మరి ఇంకా ఎవరైనా సరే మన యాప్ని కొనుగోలు కానీ చేయకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ స్నేహితులు కానీ వెల్ విషర్స్, ద పర్సన్ హూ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 4 ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళని రెఫర్ చేయండి. మరియు మీ యొక్క విజయంలో మేము మన ఛానల్ భాగస్వాములు అవుతున్నందుకు మేమందరం కూడా ఎంతో గర్విస్తున్నాం, అలాగే సంతోషపడుతున్నాం. మరి ఇంకా ఆలస్యం దేనికి, ఈరోజు మనం ఈ లైవ్ సెషన్లో రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ టాపిక్ని ఎలా చేయాలనేది కొన్ని ఎగ్జాంపుల్స్తో మనం ఇప్పుడు ప్రారంభిద్దాం. ఓకేనా? మరి ఇంకా ఆలస్యం దేనికి, లెట్ us స్టార్ట్ అవర్ సెషన్ టుడే. రైట్ అండి, సరే మనం ఏంటండి రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్. అసలు ఈ టాపిక్ మీ అందరికీ ఐడియాగానే ఉంటుంది, కానీ ఒకసారి చెప్పడం అనేది నా బాధ్యత. నేను చెప్తాను వినండి. మనకి ఎగ్జామ్లో ఏం చేస్తాడంటే దీన్నే మనం ఏమంటామంటే స్క్రాంబుల్డ్ సెట్ అని కూడా అంటాం. సో మనకి ఎగ్జామ్లో ఒక 5 sentences 5 కానీ లేదా 6 కానీ ఎలా అంటే గివింగ్ ద నంబర్ A, B, C, D, E, F. మనకి ABCDE కానీ లేదా ABCDEF ఇలా ఒక 5 కానీ ఒక 6 సెంటెన్సెస్తో మనకి ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మ్యాటర్ ఏంటంటే ఒక 5 కానీ 6 sentences అనేవి మనకి ఇక్కడ ఉంటాయి. ఓకేనండి, ఈ సెంటెన్సెస్ ఎలా ఉంటాయంటే ఒక క్రమ పద్ధతిలో ఉండవు. జంబుల్డ్ అంటే ఏ ప్లేస్లో B ఉంటుంది, B ప్లేస్లో F ఉంటుంది, F ప్లేస్లో ఇలా అన్నమాట జంబుల్డ్ అయి ఉంటాయి. వాటిని మనం ఏంటంటే ఒక క్రమ పద్ధతిలో మనం అరేంజ్ చేసి పెట్టాలి. సో అక్కడ మనకి ఆర్డర్ కానీ ఏమాత్రం మనము మిస్ చేసినా ఏమవుతుంది, మొత్తం 5కు 5 మార్కులు అనేవి పోయే అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి దీన్ని మనం ఏమంటాం జంబుల్లో ఉంటుంది. దాన్ని మనం కరెక్ట్ ఒక సరైనటువంటి పద్ధతిలో రీఅరేంజ్ మళ్ళీ ఏం చేయాలి, వాటిని ప్రాపర్గా అరేంజ్ చేసి మనం కరెక్ట్ సరైనటువంటి పద్ధతిలో మనం ఆర్డర్లో పెట్టుకోవాలి. సరే సార్, మరి వీటిని రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ దీన్ని మనం ఏమంటాం అనుకున్నాం, జంబుల్డ్ సెంటెన్సెస్ అని కూడా అంటాం. దీని క్రమ పద్ధతిలో మనం అమర్చాలి. మరి ఎలా చేయాలంటే కొన్ని టిప్స్ చెప్తాను, అవి మీకు హెల్ప్ అవుతాయి. రానున్నటువంటి క్లాసులో మరికొన్ని టిప్స్తో మళ్ళీ మనం స్టార్ట్ చేద్దాం. రైట్, ఈరోజు కొన్ని టిప్స్తో పాటుగా కొన్ని రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెట్స్ని మనం ఇప్పుడు ప్రాక్టీస్ అనేది చేద్దాం. అయితే ఈ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ మనం చేసేటప్పుడు ఫస్ట్ ఇచ్చిన వెంటనే మనం పేపర్ చూసిన వెంటనే ఏం చేయాలంటే ఆ సెట్ 1లో ఉన్నటువంటి టోటల్ 5 అయితే 5 ఉంటాయి, 6 అయితే 6 సెంటెన్స్ని ఫస్ట్ మనం క్షుణ్ణంగా ప్రతి సెంటెన్స్ ముందు మనం చదవాలి. ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ, ఫస్ట్ వీ హ్యావ్ టు రీడ్ అవుట్ ద గివెన్ పారా. ఏదైతే మనకి జంబుల్ సెంటెన్స్ ఉంటుందో దాన్ని మనం ఏం చేయాలి, ప్రతి టాపిక్ని కూడా ప్రతి దాన్ని మనం ఏం చేయాలి, ప్రతి సెంటెన్స్ని ముందు మనం
చదివి అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ వన్ ఏంటంటే చదివిన తర్వాతను సూన్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ రీడింగ్, చదివిన తర్వాతను మనకు ఒక అవగాహన అనేది వస్తుంది. అవగాహన వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే టాపిక్ సెంటెన్స్ ఏంటనేది అది ఐడెంటిఫై చేయాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఫస్ట్ మనం ఏంటండి ఐడెంటిఫై చేయాలండి, టాపిక్ సెంటెన్స్ అనేది ఐడెంటిఫై చేయాలి. టాపిక్ సెంటెన్స్ అనేది టాపిక్ సెంటెన్స్ అండి. టాపిక్ సెంటెన్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. సార్ టాపిక్ సెంటెన్స్ అంటే ఏంటి? ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ అనేది ఏ టాపిక్ పై ఉన్నదో దాన్నే టాపిక్ సెంటెన్స్ అంటాం. అది స్టోరీ అవ్వచ్చు, జనరల్ ఎస్సే అవ్వచ్చు, ఫైనాన్షియల్ సంబంధించి అవ్వచ్చు, బ్యాంకింగ్ సంబంధించి అవ్వచ్చు, సైంటిఫికల్ సంబంధించి అవ్వచ్చు, ఒక రీసెర్చ్ గుండా అవ్వచ్చు, ఒక యాక్సిడెంట్ గుండా అవ్వచ్చు, టెర్రరిజం గుండా అవ్వచ్చు, ఏదైనా టాపిక్ అవ్వచ్చు. అంటే మనం ఆ 6 సెంటెన్స్లో ఎక్కడో ఒక ఆ టాపిక్ సెంటెన్స్ అనేది ఉంటుంది. టాపిక్ సెంటెన్స్ అంటే ఆ పారాగ్రాఫ్ దేని గూర్చి మాట్లాడుతున్నాడు దాన్ని మనం ఏమంటామంటే టాపిక్ సెంటెన్స్ అని అంటాం. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ టాపిక్ సెంటెన్స్, మీకు టాపిక్ సెంటెన్స్ ఫైండ్ అవుట్ చేయడం వచ్చింది అని అంటే 1 మార్క్ మనకి పక్కా వచ్చేసినట్లుగే. టాపిక్ సెంటెన్స్ ఏంటండి? ఎస్, ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ అనేది దేని గురించి ప్రధానంగా మాట్లాడుతున్నాము దాన్ని ఏమంటాం? టాపిక్ సెంటెన్స్ అంటాం. దాని తర్వాత ద వెరీ నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే టాపిక్ సెంటెన్స్ అయిపోయిన తర్వాత కన్క్లూజివ్ సెంటెన్స్ అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఏంటమ్మా? కన్క్లూజివ్ అంటే లాస్ట్ కన్క్లూజివ్ సెంటెన్స్. లాస్ట్ సెంటెన్స్ ఏమవుతుంది? కన్క్లూజివ్ సెంటెన్స్ ఏమవుతుంది? కన్క్లూజివ్ అంటే లాస్ట్ సెంటెన్స్ ఏమవుతుంది? ఈ 2 సెంటెన్స్. సార్ మరి ఈ కన్క్లూజివ్ సెంటెన్స్ అనేది మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? మరి టాపిక్ సెంటెన్స్ అని అంటే ఆ టాపిక్ దేని గురించి అయితే ఉంటుందో ఏదో ఒక సెంటెన్స్లో ఉంటుంది, మనం ఐడెంటిఫై చేసేయవచ్చు. మరి కన్క్లూజివ్ సెంటెన్స్ ఎలా మనం ఐడెంటిఫై చేస్తామంటే కన్క్లూజివ్ సెంటెన్స్లో మీకు యాజ్ ఏ రిజల్ట్, ఫైనల్లీ, దేర్ ఫోర్, సో అని లాస్ట్ ఫైనల్లీ, యాజ్ ఎ రిజల్ట్, దేర్ ఫోర్, సో అనేటటువంటి ఎట్లాంటి పదాలతో చివరకు అనమాట లాస్ట్లో ఉంటుంది. లాస్ట్ అంటే లాస్ట్ కాదు, అది ఎక్కడైనా ఉండొచ్చు. అది చూడండి, మళ్ళీ చెప్తున్నాను, యాజ్ ఎ రిజల్ట్, ఫైనల్లీ, సో, దేర్ ఫోర్, కాన్సిక్వెంట్లీ, ఫైనల్లీ అనేటటువంటి పదాలతో లాస్ట్ సెంటెన్స్ అనేది ఉంటుంది. దీన్ని మనం ఏమంటాం? కన్క్లూజివ్ సెంటెన్స్ అంటాం. ఈ 2 సెంటెన్సెస్ కానీ మీరు ఐడెంటిఫై చేస్తే మనకి ఒక 2 మార్క్స్ వచ్చేసినట్లుగే. ఓకేనా? కొన్ని సందర్భాల్లో కన్క్లూజివ్ సెంటెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడం మనకి టఫ్ టాస్క్ అవుతుంది. సార్ మరి అట్లాంటి సందర్భంలో మీరు అన్నారు యాజ్ ఏ రిజల్ట్ లేదా యాజ్ ఏ రిజల్ట్, ఫైనల్లీ, అండ్ సో, దేర్ ఫోర్, ఫైనల్లీ, సో అలాంటి పదాలు కానీ లేకపోతే మరి ఎలా ఐడెంటిఫై చేయాలి? సో తప్పనిసరిగా మనం చేయాల్సింది టాపిక్ సెంటెన్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. టాపిక్ సెంటెన్స్ ఐడెంటిఫై చేసిన తరువాత నెక్స్ట్ సెంటెన్స్ని మనం ఏంటంటే క్రోనోలాజికల్ ఆర్డర్ చూసుకోవాలి. క్రోనోలాజికల్ ఆర్డర్ అంటే ఏంటండి? ఫస్ట్ ఇన్సిడెంట్ ఏది జరిగింది, తర్వాత ఏది జరిగింది, తర్వాత ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది. అంటే ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ఫస్ట్ టాపిక్ సెంటెన్స్ మీరు ఐడెంటిఫై చేశారు, దాన్ని 1 అని పేరు పెట్టుకున్నారు. మరి కన్క్లూజివ్ సెంటెన్స్ కూడా ఫైనల్లీ, లాస్ట్, యాజ్ ఏ రిజల్ట్, దేర్ ఫోర్, సో అనేటటువంటి పదాలతో ఉంది సెంటెన్స్. సో అది కూడా మీరు ఐడెంటిఫై చేశారు. అప్పుడు ఏ అయింది అంటే 2 వచ్చేసాయి. మరి ఇంకా మనకి ఇంకేం కావాలి? BCD ఇవి మనకి కావాలి. సో మరి సార్ వాటిని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అని అంటే ఆ టాపిక్ సెంటెన్స్కి నెక్స్ట్ సెంటెన్స్ లింకింగ్ సెంటెన్స్ ఏదైనా ఉందా అది మనం చూసుకోవాలి. ఆ లింకింగ్ సెంటెన్స్ని BCDలుగా మనం గుర్తించాలి. అంటే ఇక్కడ A టు Bకి లింక్ ఉంటుంది, B నుండి Cకి లింక్ ఉంటుంది, C నుండి Dకి లింక్ ఉంటుంది, D నుండి Eకి లింక్ ఉండాలి. అలా మనం క్రోనోలాజికల్ ఆర్డర్ అక్కడ సెట్ అవుతుందో లేదో చూసుకోవాలి. క్రోనోలాజికల్ ఆర్డర్ ఏంటండి? ఎస్, మనం ఫస్ట్ ఇన్సిడెంట్ ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది, దీన్ని ఏమంటాం మనం? క్రోనోలాజికల్ ఆర్డర్ అని అంటాం. సరే, మరి టాపిక్ సెంటెన్స్
ఫైండ్ అవుట్ చేయడానికి కొన్ని టిప్స్ చెప్తా. టాపిక్ సెంటెన్స్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఓకేనండి. సో హౌ టు ఫైండ్ అవుట్ టాపిక్ సెంటెన్స్ చూడండి. టాపిక్ సెంటెన్స్ అనేది మనకి దేంతో ఉంటుంది, మనకి చాలా సందర్భాల్లో టాపిక్ సెంటెన్స్ అనేది నౌన్తో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఫస్ట్ వన్ వెరీ బిగినింగ్ ఫస్ట్ సెంటెన్స్ అనేది ప్రొనౌన్స్తో ప్రారంభమవుదు. టిప్ నెంబర్ 1, మీరు ఎప్పుడైనా సరే ప్రొనౌన్స్ ఏవి, ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దిస్, దట్, దీస్, దోస్. బాగా గుర్తుపెట్టుకోండి, మనకి ఒక టాపిక్ సెంటెన్స్ అనేది ప్రొనౌన్తో స్టార్ట్ అవ్వదు. దేంతో స్టార్ట్ అవుతుంది, ఏదైనా ఒక నౌన్తో స్టార్ట్ అవుతుంది. రాము అని కానీ, లేదంటే సీత అని కానీ, క్రో అని కానీ, ఒక యానిమల్ అని కానీ, ఏదో ఒక పేరుతో అది స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, అది మనకి టాపిక్ సెంటెన్స్ అనేది ప్రొనౌన్తో స్టార్ట్ అవ్వదు. ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దిస్, దట్, దీస్, దోస్, వీటిని ప్రొనౌన్స్ అంటాం. ప్రొనౌన్స్తో స్టార్ట్ అవ్వదు. వెరీ గుడ్, అయ్యింది. సరే, టాపిక్ సెంటెన్స్ మీరు ఐడెంటిఫై చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, వన్స్ దేర్ లివ్డ్ అ కింగ్ ఇన్ ఏ ఫారెస్ట్. అదంతా ఒక కథ గురించి. ఇలాంటివైతే మనం ఈజీగా చేసేస్తాం. వన్స్ దేర్ లివ్డ్ ఏ కింగ్ ఇన్ ఏ ఫారెస్ట్, హిజ్ నేమ్ ఈజ్ రాము అని ఉంది. ఒక అడవిలో ఒక రాజు ఉండేవాడు, అతని పేరు రాముడు అని ఉంది. సో నేమ్తో ఉంది, కింగ్ అనేటటువంటి పదం ఉంది. మరి నెక్స్ట్ సెంటెన్స్ ఏమవ్వాలి, ద నెక్స్ట్ సెంటెన్స్ ఇట్ బిగిన్స్ విత్ ప్రొనౌన్. ఎలా గుర్తుపెట్టుకోండి, సో ఫస్ట్ సెంటెన్స్ అనేది టాపిక్ సెంటెన్స్ అనేది దేంతో మొదలవుతుంది, నౌన్తోనే ఉంటుంది. చాలా వరకు నౌన్తోనే బిగిన్ అవ్వాలి. మరి సెకండ్ సెంటెన్స్ ఏమవ్వాలి, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ కింగ్ కానీ, లేదా రాము అని కానీ, సీత అని కానీ ఏమైనా పేర్లు ఉన్నాయి, ఆ పేర్లకు సంబంధించినటువంటి ప్రొనౌన్తో నెక్స్ట్ సెంటెన్స్ అనేది బిగిన్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ 2 వచ్చేసాయి. ఇప్పుడు ప్రొనౌన్ ఏంటమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ రాముడు ఉందనుకోండి, నెక్స్ట్ ప్రొనౌన్ ఏమవుతుంది, రాముడు మస్కులైన్ జెండర్, దాని యొక్క ప్రొనౌను హీ అని అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సీత ఉంది, ఫెమినైన్ జెండరు షీ. ఇలా ఒక యానిమల్ కూడా ఉంటుంది, నెక్స్ట్ దానికి ప్రొనౌను ఇట్. ఏదైనా ప్లూరల్ ఫామ్ ఉంది, మరి దానికి ప్రొనౌను ది. ఇట్లాగని మనం చూసుకున్నట్లయితే ఈజీగా మనం పారాగ్రాఫ్ని చేయొచ్చు. అయితే మనకి ఈ పారాస్ అని ఏ పారాగ్రాఫ్ అయినా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ టాపిక్ సెంటెన్స్ ఐడెంటిఫై చేయండి. టాపిక్ సెంటెన్స్ ఎలా ఐడెంటిఫై చేస్తారు, నౌన్తో ఉంటుంది. ఫస్ట్ టాపిక్ సెంటెన్స్ అనేది నౌన్తో ప్రారంభమవుతుంది. కంజంక్షన్తో కానీ, అండ్, ఇఫ్, సో, బట్, దేర్ ఫోర్ ఇలాంటి వాటితో ఎప్పుడు కూడా టాపిక్ సెంటెన్స్ అనేది మొదలవ్వదు. గుర్తుపెట్టుకోండి, అండ్, బట్, సో, ఇఫ్, ఆల్ దో, ఈవెన్ దో, యాజ్ సూన్ యాజ్. ఓకేనా, మనం గుర్తుపెట్టుకున్నాం. ఆల్ దో, ఈవెన్ దో, యాజ్ సూన్ యాజ్, దో ఇలాంటి కంజంక్షన్స్తో మొదలవ్వదు, ఓన్లీ నౌన్తోనే మొదలవుతుంది ఫస్ట్ సెంటెన్స్. మరి తర్వాత సెంటెన్స్ దేంతో మొదలవ్వాలి, ప్రొనౌన్తోనే మొదలవ్వాలి. అంటే మనం టాపిక్ సెంటెన్స్ వస్తుంది, మనకి ఫైండ్ అవుట్ చేయగలం. ఆ కథ అంతా ఎవరి గురించి చెప్తున్నాం అది టాపిక్ అవుతుంది. తర్వాత ప్రొనౌన్తో నెక్స్ట్ సెంటెన్స్ ఉంటుంది. మరి ఈ 3 మనం ఫైండ్ అవుట్ చేస్తాం, 2 ఐడెంటిఫై చేస్తాం. తర్వాత కన్క్లూజివ్ సెంటెన్స్ కానీ ఐడెంటిఫై చేస్తామనుకోండి, మరి రిమైనింగ్ ఇంకెన్ని ఉంటాయి, 2 ఉంటాయి. ఆ 2 మనం ఏంటంటే క్రోనోలాజికల్ ఆర్డర్ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు. ఏది ముందు జరిగింది, తర్వాత ఏం జరిగింది. మరికొన్ని సందర్భాల్లో మనం బాగా గమనించినట్లయితే ఈ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ మనం చేసినప్పుడు కొన్ని క్రోనోలాజికల్ మ్యాక్సిమం ఈ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అనేవి మనకి దేనిపై ఆధారపడతాయి, క్రోనోలాజికల్ ఆర్డర్ పైనే ఆధారపడి ఉంటాయి. ఓకేనా, మరి ఇప్పుడు కొన్ని చూద్దామా. రైట్, లెట్ us go for some of the examples. రైట్, ఫస్ట్ వన్. ఫస్ట్ ఇప్పుడు పారాగ్రాఫ్ చూడండి. ముందు టాపిక్ సెంటెన్స్ ఏంటి, కన్క్లూజివ్ సెంటెన్స్ ఏంటి, అది నౌన్తో ఉందా, ప్రొనౌన్తో ఉందా. ప్రొనౌన్స్తో అయితే మొదలవదు, కంజంక్షన్స్తో అయితే మొదలవదు. గుర్తుపెట్టుకోండి, నౌన్తోనే మొదలవుతుంది ఫస్ట్ సెంటెన్స్ అనేది. రైట్ అండి, ఇప్పుడు మనం ఇది దేని గురించి అనేది ముందు మనం చదువుదాం. ఓకేనా, చూడండి ఒకసారి. With so many products and opportunities available in the market, it is very easy to get this planning wrong. చూడండి, once again, with so many products and opportunities available in the market, మన మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి, చాలా అవకాశాలు మనకి మార్కెట్లో ఉన్నాయి, చాలా అవకాశాలు మనకి సమాజంలో ఉన్నాయి. అయినప్పటికీ ఇట్ ఈజ్ వెరీ ఈజీ టు గెట్ దిస్ ప్లానింగ్ రాంగ్.
ఈ ప్లానింగ్ అనేది ఏమవుతుంది, వెరీ ఈజీగా రాంగ్ అయిపోతుంది. దిస్ ప్లానింగ్ అన్నాడు, ఈ ప్లానింగ్ రాంగ్ అవుతుంది. ఏ ప్లానింగ్ అంటే దానికి ముందు ఇంకేదైనా కనెక్టర్ ఉండాలి కదా, అంటే ఇది మనకి ఫస్ట్ అవ్వదు. అలా అనాలిసిస్ చేసుకోవాలి. తర్వాత ప్లానింగ్ therefore is imperative. What do you mean by the word imperative? Imperative అని అంటే ఏంటంటే క్రూషియల్ అని అర్థం, వెరీ ఇంపార్టెంట్ అని. ప్లానింగ్ therefore is imperative. ప్లానింగ్ అనేది చాలా మనకి క్రూషియల్, ఇంపార్టెంట్. మన జీవితంలో ప్లానింగ్ అనేది తప్పనిసరిగా ఉండాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అని. అండ్ షుడ్ బిగిన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. కాబట్టి ప్లానింగ్ అనేది మనం ఎప్పుడు చేసుకోవాలి, ఎంత తొందరగా మనం ప్లాన్ చేస్తే అంత మంచిది అని అర్థం. తర్వాత చూడండి, వాట్ అమౌంట్ విల్ వి నీడ్. అయితే మనకి ఎంత అమౌంట్ కావాలి, ఆన్స్ అంటే రిమెంబర్ అని అర్థం, రిమెంబర్ అండ్ అని కూడా అర్థం. వాట్ అమౌంట్ విల్ వి నీడ్, ఎంత అమౌంట్ మనకు కావాలి, అలాగే అండ్ వెన్ విల్ వి నీడ్ ఇట్, ఎంత అమౌంట్ కావాలి, ఎప్పుడు మనకు కావాలి, అది అర్థం దానిది. తర్వాత చూడండి, మరి ఇది ఫస్ట్ అవుతుందా, ఇది ఫస్ట్ అవుతుంది, ఇవేవి కాదు కదా. తర్వాత నెక్స్ట్ చూడండి, మోస్ట్ ఆఫ్ అస్ వుడ్ పుట్ అవర్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అబౌవ్ ఎనీ అదర్ ప్రయారిటీ ఇన్ లైఫ్ ఇన్క్లూడింగ్ అవర్ ఓన్ రిటైర్మెంట్. చాలామంది మనం ఏం చేస్తున్నాం, మోస్ట్ ఆఫ్ అస్ వుడ్ పుట్ అవర్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అబౌవ్ ఎనీ అదర్ ప్రయారిటీ. మన పిల్లల యొక్క చదువు కోసం మనం ఏం చేస్తున్నాం, చాలా ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నాం, అంతే కదా. చాలామంది ఈరోజు మనం మన పిల్లల యొక్క విద్యాభ్యాసం కోసం మనం ఏం చేస్తున్నాం, కొన్ని లక్షల రూపాయలని వాటికి ఎల్కేజీకి వచ్చేసరికి లక్షల 2 లక్షలు 3 లక్షలు వాళ్ళ కోసం మనం ఖర్చు పెడుతున్నాం. అది సెంటెన్స్. మోస్ట్ ఆఫ్ అస్ వుడ్ పుట్ అవర్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అబౌవ్ ఎనీ అదర్ ప్రయారిటీ. మిగిలిన ప్రయారిటీస్తో పోల్చుకుంటే, ప్రాధాన్యత పోల్చుకుంటే ఎక్కువగా ఇప్పుడు మన జీవితంలో మనం దేనికి ప్రయారిటీ ఇస్తున్నాం, మన పిల్లల యొక్క చదువు కోసం ప్రయారిటీ ఇస్తున్నాం. దానికి వెనకాడడం లేదు. ఎన్ని వేల ఫీజులు అయితే అంత మనం కట్టేస్తున్నాం. లైఫ్ ఇన్క్లూడింగ్ అవర్ ఓన్ రిటైర్మెంట్, మన రిటైర్మెంట్ కూడా అంత మనం ప్రాధాన్యత ఇవ్వడం లేదు. మన పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మనం ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తున్నాం. సో లెట్ us ట్రై టు ఫైండ్ ద బెస్ట్ సొల్యూషన్. కాబట్టి బెస్ట్ సొల్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం బై ఆస్కింగ్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. కాబట్టి 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం అడిగి సొల్యూషన్ ట్రై చేద్దాం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఎక్కడ 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఏదమ్మా, వాట్ అమౌంట్ విల్ వి నీడ్ అండ్ వెన్ విల్ వి నీడ్ ఇట్. ఎప్పుడు మనకు కావాలి, ఎంత కావాలి. సో వాట్ అమౌంట్ విల్ వి నీడ్, ఎంత మనకు కావాలి, వెన్ విల్ నీడ్ ఇట్, మనకి ఎప్పుడు కావాలి. సో దీనికి కనెక్షన్ అనేది ఉంది. మరి టాపిక్స్ అంటే దేని గురించి మాట్లాడుతున్నాం, ఈరోజు దేని గురించి మాట్లాడుతున్నాం, దానికి ప్రయారిటీ పిల్లల యొక్క విద్యాభ్యాసం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. కాబట్టి ఆ సెంటెన్స్ ఎక్కడుంది, ఆప్షన్ ఇదిగోండి డీలో ఉంది. మోస్ట్ ఆఫ్ అస్ వుడ్ పుట్ అవర్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అబౌవ్ ఎనీ అదర్ ప్రయారిటీ ఇన్ లైఫ్ ఇన్క్లూడింగ్ అవర్ ఓన్ రిటైర్మెంట్. పిల్లల యొక్క విద్యాభ్యాసం కోసం మనం చాలా ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నాము అనండి. దానికి మనం చాలా ఎక్కువగా ఖర్చు పెట్టేస్తున్నాము అంటున్నాం. మరి దీనికి నెక్స్ట్ ఇంకే క్వశ్చన్ అవుతుంది చూడండి, ఇంకేదవుతుంది. సో కాబట్టి ఏం చేయాలి, ప్లానింగ్ చేయాలి. మరి దీనికి కంటిన్యూషన్ ఏమవుతుందమ్మా, సో లెట్ us ట్రై టు ఫైండ్ ద బెస్ట్ సొల్యూషన్. కాబట్టి దానికి సొల్యూషన్, దీనికి ఏమైనా లింక్ ఉందా, లింకింగ్ చూడండి. ఇప్పుడు మనకు టాపిక్ సెంటెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. మరి కన్క్లూజివ్ సెంటెన్స్ మనకి ఇక్కడ సెట్ అవ్వడం లేదు. ఫైనల్లీ, యాజ్, దేర్ ఫోర్, అలాగే అండ్ దేర్ ఫోర్ అలా ఏమున్నాయా, లేవు. సో కాబట్టి దీనికి లింకింగ్ ఏమవుద్ది, ఓకేనా, దీనికి లింకింగ్. సో కాబట్టి లెట్ us ట్రై టు ఫైండ్ ద బెస్ట్ సొల్యూషన్. దీనికి మంచి పరిష్కారం వెతుకుదాం. దీనికండి సో కాదు, దీనికి మనకి బై ఆస్కింగ్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో దీనికి కనెక్టివిటీ ఏమీ లేదు. వాట్ అమౌంట్ విల్ వి నీడ్, ఎంత కావాలి, ఎప్పుడు కావాలి, ఇది కూడా మనకి కనెక్ట్ అవ్వడం లేదు. సో ప్లానింగ్ దేర్ ఫోర్ ఈజ్ ఇంపరేటివ్. కాబట్టి పిల్లల గురించి ఎంత పెట్టాలి, ఫ్యామిలీకి ఎంత పెట్టాలి, ఫ్యూచర్ సేవింగ్ కోసం ఎంత ఉంచుకోవాలి, మనం ఎంతవరకు కష్టపడాలి, ఇవన్నీ కూడా మనం మన యొక్క జీవితంలో ఏం చేయాలి, ప్లాన్ చేసుకోవాలి. సో ప్లానింగ్ దేర్ ఫోర్ ఈజ్ ఇంపరేటివ్ అండ్ షుడ్ బిగిన్
యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. పిల్లలు మనం పుట్టిన తర్వాత వీళ్ళకి ఎక్కడ వేయాలి ఇవన్నీ ఆలోచించడం కదా ముందుగానే మనం ఏం చేసుకోవాలి, ప్లాన్ చేసుకోవాలి. మ్యారేజ్ అయిపోయిన వెంటనే పిల్లల యొక్క భవిష్యత్తుకి ఎంత ఉంచాలి, మెడికల్కి ఎంత ఉంచాలి, మన ఎక్స్పెన్సివ్స్కి ఎంత ఉంచాలి, హౌస్ హోల్డ్ అఫైర్స్కి ఎంత ఉంచాలి అని ప్లాన్ చేసుకోవాలి. సో దీనికి సో కనెక్షన్ అవుతుంది. సో మరి ఫస్ట్ వన్ ఏమవుతుందండి, ఆప్షన్ ఫస్ట్ డి అవుతుంది కదా. సో దీనికి కనెక్షన్ ఉంది కాబట్టి డిబి అవుతుంది. మరి తర్వాత ఏమవుతుంది చూడండి, ప్లానింగ్ దేర్ ఫోర్ ఈజ్ ఇంపరేటివ్. సో ఇది చాలా ఇంపార్టెంట్. షుడ్ బిగిన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. చాలా తొందరగా మనం ప్లాన్ చేసుకోవాలి. మరి దీనికి ఏమైనా కనెక్షన్ ఉందా, విత్ సో మెనీ ప్రోడక్ట్స్ అండ్ ఆపర్చునిటీస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గెట్ దిస్ ప్లానింగ్ రాంగ్. మనం కొన్ని సందర్భాలు ప్లాన్ వేసినా ఈ ప్లాన్ అనేది ఏమవుతుంది, రాంగ్ అయిపోతుంది. అంటే చూడండి ఇప్పుడు మనం ప్లానింగ్ గురించి ఇక్కడ మాట్లాడాం, మళ్ళీ దాని తర్వాత కనెక్టివిటీ చూడండి, దిస్ ప్లానింగ్. ఇట్లా ఆ కనెక్టర్స్ను కూడా మనం చూసుకుంటే ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా చూడండి. సో కాబట్టి బి తర్వాత ఏమవుతుందండి, ఏ రావాలి. ప్లానింగ్ దేర్ ఫోర్ ఈజ్ ఇంపరేటివ్. ప్లానింగ్ అనేది చాలా అవసరము. అండ్ షుడ్ బిగిన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. తొందరగా మనం ప్లాన్ అనేది చేసుకోవాలి. విత్ సో మెనీ ప్రోడక్ట్స్ ఆపర్చునిటీస్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్. సొసైటీలో మార్కెట్లో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి, చాలా అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గెట్ దిస్ ప్లానింగ్ రాంగ్. చాలా సందర్భాల్లో మనం వేసిన ప్లాన్ అనేది ఏమవుతుంది, రాంగ్ అయిపోతుంది. దిస్ ప్లానింగ్ అంటే దానికి అక్కడ కనెక్ట్ అవుతుంది. ప్లానింగ్ అనేది రాంగ్ అవుతుంది కాబట్టి ఏం చేయాలి చూడండి, ఇది అయిపోయింది, బి అయింది, ఏ అయింది. మరి ఇంకేమైంది, ప్లానింగ్ అనేది ఏమవుతుంది, రాంగ్ అవుతుంది. కాబట్టి ఏం చేయాలి, ఇది ఆర్డర్ అనమాట, క్రోనాలజికల్ ఆర్డర్. వాట్ అమౌంట్ విల్ వీ నీడ్ అంటామా, ఇది సూటబుల్ అవుతుందా, తర్వాత చూడండి. సో లెట్ అస్ ట్రై. ప్లానింగ్ మనం కొన్ని సందర్భాల్లో మనం ప్లాన్ వేసినప్పుడు ఏమవుతుంది, రాంగ్ అయిపోతుంది. కాబట్టి సో లెట్ అస్ ట్రై టు ఫైండ్ ద బెస్ట్ సొల్యూషన్. ప్లాన్ మనం వేస్తున్నాం కాబట్టి ఏమవుతుంది, రాంగ్ అయిపోతుంది, తప్పు అయిపోతుంది. కాబట్టి దీనికి ఒక మంచి పరిష్కారం వెతుకుదాం. సో కాబట్టి ఈ అనేది మనకి నెక్స్ట్ ఆన్సర్ అవుతుంది, నెక్స్ట్ సెంటెన్స్ అవుతుంది. So let us try to find out the best solution by asking two important questions. What are those important? రెండు క్వశ్చన్లు మనం అడుక్కుంటూ మనము ప్లాన్ చేసుకుందాం. అదే బెస్ట్ సొల్యూషన్. ఏంటది, వాట్ అమౌంట్. చూసారా ద బెస్ట్ క్వశ్చన్స్ అన్నాడు. ఏంటా క్వశ్చన్స్, దాని కిందనమాట. వాట్ అమౌంట్ విల్ వి నీడ్, ఎంత మనకు కావాలి. అండ్ వెన్ విల్ వి నీడ్ ఇట్, మనకి ఎప్పుడు కావాలి, మనం ఎప్పుడు సెట్ చేసుకోవాలి, ఎప్పుడు మనకి అమౌంట్ అవసరము. సో ఇది అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ డిబిఏఈసి. డి సో అనేది ఫస్ట్ వన్ అవుతుంది, బి అనేది సెకండ్ అవుతుంది, థర్డ్ అనేది ఏ అవుతుంది, ఏ సెంటెన్స్ అవుతుంది. దిస్ ఈజ్ ది ఆర్డర్ ఆఫ్ ది సెంటెన్స్. ఇది 4 అవుతుంది, ఇది 5 అవుతుంది. డిబిఏఈసి. ఓకేనండి. మరి ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. డిబిఏఈసి వాట్ ఈజ్ ఆర్డర్ అండి, రైట్. డిబిఏఈసి ఇది 1 2 3 4 5 ఇదే కదా మనం ఆర్డర్ చేస్తాం. డిబిఏఈసి ఫస్ట్ వన్ ఏంటండి, మోస్ట్ ఆఫ్ అది ఇది వచ్చింది. తర్వాత నెక్స్ట్ ప్లానింగ్ అనుకున్నాం డిబి, తర్వాత ఏ విత్ సో మెనీ ప్రోడక్ట్స్, తర్వాత ఈఎండి, తర్వాత సి. దిస్ ఇస్ ద ఆర్డర్. ఓకేనా. మరి ఇప్పుడు చూద్దాం. రైట్. క్వశ్చన్ నెంబర్ 1, విచ్ ఆఫ్ ది, మనం ఇలా మీరు ఆర్డర్ వేసుకోండి. రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్ చేసిన తర్వాతను ఇలా మీరు ఒక ప్లాన్ తీసుకొని ఇట్లా ఆర్డర్లో రాసుకుంటే దెన్ ఈజీలీ యూ కెన్ మేక్ ఇట్ వెరీ ఫాస్టర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ షుడ్ బి ది సెకండ్. అందులో సెకండ్ ఏమవుతుంది, సెకండ్ ఏమవుతుంది ఆల్రెడీ ఇక్కడ రాసుకున్నాం. సో సెకండ్ ఏమవుతుందండి, సెకండ్ ఆర్డర్, సెకండ్ సెంటెన్స్ ఏం రావాలి, బి సెంటెన్స్ రావాలి. బి ఎక్కడుంది, ఆప్షన్ 2లో ఉంది. బి ఎక్కడుందండి, ఆప్షన్ 2లో ఉంది. ఆప్షన్ 2 విల్ బి ద కరెక్ట్. నెక్స్ట్ వన్ మళ్ళీ మన పారాగ్రాఫ్ చదివి, సో ఇట్ టేక్స్ మోర్ టైమ్. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ షుడ్ బి ద ఫిఫ్త్ అంటే లాస్ట్ సెంటెన్స్ ఆఫ్టర్ రీఅరేంజ్మెంట్. సెంటెన్సెస్ని రీఅరేంజ్మెంట్ చేసిన తర్వాత ఫిఫ్త్ సెంటెన్స్ అనేది ఏదవుతుంది, ఫిఫ్త్ చూడండి, ఫిఫ్త్ ఏదవుతుందమ్మా, సి అనేది అవుతుంది. సి ఎక్కడుంది, ఆప్షన్ 3లో ఉంది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్.
నెక్స్ట్ వన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ బి ది ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్టర్ ది రీఅరేంజ్మెంట్ చేసిన తరువాతను ఫస్ట్ సెంటెన్స్ ఏమవుతుంది? ఫస్ట్ సెంటెన్స్ ఏమవుతుంది? ఫస్ట్లో ఏముందమ్మా? ఫస్ట్లో చూడండి డి ఉంది. సో ఫస్ట్లో డి ఉంది. ఎక్కడుంది? యా, ఆప్షన్ 5 డి అనేది ఫస్ట్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఫోర్త్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ బి ది థర్డ్ సెంటెన్స్ ఆఫ్టర్ ది రీఅరేంజ్మెంట్. థర్డ్ సెంటెన్స్ ఎక్కడ? ఇదండి. థర్డ్ ఏమవుతుంది? థర్డ్ సెంటెన్స్ ఏ సెంటెన్స్ అనేది థర్డ్ అనేది అవుతుంది. ఓకే, ఏ అనేది ఎక్కడుంది? ఆప్షన్ యా, ఆప్షన్ 5లో ఉంది. థర్డ్ అంతే కదండి. థర్డ్ సెంటెన్స్ ఏమవుతుంది? ఏ ఎక్కడుంది? 5లో ఉంది. రెడ్ ఆన్సర్ ఈజ్ 5. ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ బి ది ఫోర్త్ సెంటెన్స్ ఆఫ్టర్ ది రీఅరేంజ్మెంట్. ఫోర్త్ సెంటెన్స్ ఏమవుతుంది? ఈ అనేది ఫోర్త్ సెంటెన్స్ అవుతుంది. ఈ ఎక్కడుంది? యా, ఆప్షన్ 3లో ఉందండి. ఓకేనా. దిస్ ఈజ్ ది ప్రాపర్ ఆర్డర్. ఇలాగా నెంబర్ ఆఫ్ ఒక మనం పారాగ్రాఫ్ చేసిన వెంటనే ఒక సెట్ మనం చేసిన వెంటనే మనకి వి విల్ నాట్ గెట్ పర్ఫెక్ట్ ఆర్ ఎక్స్పర్ట్. వీ హ్యావ్ టు ప్రాక్టీస్ మోర్ నెంబర్ ఆఫ్ సెట్స్, దెన్ ఓన్లీ వీ బికమ్ పర్ఫెక్ట్ అండి. మరి నెక్స్ట్ మోడల్లో చూద్దామా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దామా? రైట్ అండి, రైట్. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, ఎస్ అండి. ద గ్రూప్ ఎస్ డైరెక్షన్స్, రీఅరేంజ్ ద ఫాలోయింగ్ 6 sentences A, B, C, D and F in the proper sequence to form meaningful paragraph. ఇచ్చినటువంటి సెంటెన్స్ని బాగా చదివి దాన్ని ఒక ప్రాపర్ మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్గా తయారు చేయాలి. ఇక్కడ ఎలా ఉన్నాయి? జంబుల్డ్గా ఉన్నాయి. ఒక మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్గా తయారు చేయాలి. ఓకేనా. రైట్, దెన్ ఆన్సర్ ద క్వశ్చన్ ఇన్ గివెన్ బిలో. మరి చూద్దామా? ద గ్రూప్ డిజైర్డ్ to enhance the learning experience in schools with an interactive digital medium that could be used within and outside the classroom. ఆ గ్రూప్ ఏం చేశారు? డిజైర్డ్. ద గ్రూప్ డిజైర్డ్. ఏ గ్రూప్ అండి? సో ఇది మనకు ఫస్ట్ అవుతుందా? అవ్వదు, తీసేయండి. చూడండి, ద గ్రూప్ డిజైర్డ్, వాళ్ళు అనుకున్నారు. లక్ష్యం పెట్టుకున్నారు. ఏంటంట? టు ఎన్హాన్స్ ద లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. పిల్లల్లో ఉన్నటువంటి ఆ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఏం చేయాలనుకున్నారు? డెవలప్ చేయాలనుకున్నారు. ఎలా అంట? ఇన్ స్కూల్స్, పాఠశాలల్లో పిల్లల యొక్క ఆ అభ్యసన ప్రక్రియ యొక్క టాలెంట్ని, పిల్లల్లో లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ని డెవలప్ చేయాలనుకున్నారు. అండ్ ఎలా అంట? విత్ అన్ ఇంటరాక్టివ్ డిజిటల్ మీడియం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? బుక్స్ మనం తీసుకెళ్ళి మనం చదువుతున్నాం. అట్లా కాకుండా డిజిటల్ మీడియం ద్వారా ఆ గ్రూప్ ఏం చేయాలనుకున్నారు? పిల్లల్లో లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ని డెవలప్ చేయాలని అనుకున్నారు. that could be used within and outside the classroom. పిల్లలు క్లాస్ రూమ్లో ఉండేటప్పుడు, ఇంటి దగ్గర ఉండేటప్పుడు, ఎక్కడ ఉండేటప్పుడైనా సరే ఈ డిజిటల్ మీడియంని, ఇంటరాక్టివ్ డిజిటల్ మీడియంని ఉపయోగించేలా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఇది అవ్వదు మనకి. తర్వాత చూడండి, దెన్ అప్పుడు, ఎప్పుడు, దానికి ముందు ఏమైనా ఉందా అంటే ఏదో నీకు ఇన్సిడెంట్ ఉండాలి. మరి దానికి నెక్స్ట్ ఇది కనెక్టర్ అవుతుంది, కనెక్టింగ్ సెంటెన్స్ అవుతుంది. దెన్ ద టీచర్ కెన్ యాక్ట్ ఆన్ ద డౌన్లోడెడ్ డేటా. టీచరు డేటాని డౌన్లోడ్ చేసుకొని rather than collect in from each and every student, thereby save his time and effort. కాబట్టి దాని తర్వాత టీచర్ ఏం చేయొచ్చు? టీచర్ కెన్ డౌన్లోడ్, ఆ డేటాని డౌన్లోడ్ చేయొచ్చు. దేనికన్నా? టు కలెక్ట్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. ప్రతి స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి ఆ పేపర్స్ కలెక్ట్ చేయడం కన్నా దానివల్ల ఏమవుతుంది? దీనివల్ల వాళ్ళు టీచర్స్ అన్నమాట డౌన్లోడ్ చేసుకోవచ్చు, టైం అనేది సేవ్ అవుతుంది. అలాగే తన యొక్క ప్రయత్నం, అదే ఎఫర్ట్, కష్టం అనేది కూడా కొంత ఏమవుతుంది? తగ్గుతుంది. దేనివల్ల? దెన్ ద టీచర్ అన్నారు. అప్పుడు, ఎప్పుడు, దానికి ముందు కనెక్టర్ ఏమైనా ఉందా? లేదు. సో ఇది కూడా ఫస్ట్ అవ్వదు. ఎడ్యుకేటర్, వాట్ యు మీన్ బై ఎడ్యుకేటర్? ఎడ్యుకేటర్ మీన్స్ అ పర్సన్, వన్ హూ ప్రొవైడ్స్ ఎడ్యుకేషన్. సరే, ఎడ్యుకేటర్ డిసైడెడ్ ద గ్రూప్ ఆఫ్ ఇంజనీర్స్. ఇది ఒక ఎడ్యుకేటర్ అనేది ద గ్రూప్ ఆఫ్ ఇంజనీర్స్, ఒక ఇంజనీర్స్ అందరూ కలిపి ఒక గ్రూప్గా ఏర్పడ్డారు, అది ఎడ్యుకేటర్ అండి. సో వాళ్ళు పేరు పెట్టుకున్నారు. ఏంటంటే అది ఆల్ ఆల్మనై. వాట్ యు మీన్ బై ఆల్మనై? ఆల్మనై అంటే
గ్రాడ్యుయేట్స్ ఆఫ్ యూనివర్సిటీ, గ్రాడ్యుయేట్స్ ఆఫ్ ఏ కాలేజ్ అని అర్థం. లేదా ఫార్మర్ స్టూడెంట్స్, పూర్వ విద్యార్థులని ఏమంటాం? ఆల్మనై అంటాం. ఏమంటామండి? ఆల్మనై. ఆల్మనై ఆఫ్ ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ when they founded Eduter Technologies in August 2009. చూడండి, ఈ ఆల్మనై అంటే ఎవరమ్మా? ఎస్, ద ఫార్మర్ స్టూడెంట్స్, పూర్వ విద్యార్థులు అన్నది. ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి పూర్వ విద్యార్థులు డిసైడెడ్, వాళ్ళు అనుకున్నారంటే ఏంటి అనుకున్నారు మనకు తెలియదు. ఇప్పుడు when they founded Eduter Technologies in August 2009, ఈ 2009లో ఈ ఎడ్యుటర్ టెక్నాలజీస్ అనేది ఫైండ్ అవుట్ చేసినప్పుడు, దాన్ని కనుగొన్నప్పుడు దే డిసైడెడ్ సంథింగ్, ఏదో డిసైడ్ చేశారు. దానికి కూడా మనకి కనెక్టివిటీ లేదు. తర్వాత చూడండి, దే కెన్ ఈవెన్ టేక్ టెస్ట్స్ అండ్ సబ్మిట్ దెమ్ డిజిటల్లీ యూజింగ్ ద సేమ్ ట్యాబ్లెట్స్. ఆ సేమ్ ట్యాబ్స్ మనం ఇప్పుడు వాడుతున్నాం. ఇప్పుడు మనకి మన కొన్ని పాఠశాలల్లో డిజిటలైజ్ చేయడం జరిగింది. అలాగే పిల్లలకు అనమాట మనం ఏం చేస్తున్నాం, కొన్ని కార్పొరేట్ స్కూల్స్లో పిల్లలకి, అలాగే ఇంజనీరింగ్ స్కూల్స్లో కూడా కొంతమంది స్టూడెంట్స్కి ఏం చేస్తున్నాం మనం, వాళ్ళు డైరెక్ట్గా ల్యాప్టాప్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. లేదా వి ప్రొవైడ్ దెమ్ ట్యాబ్స్, పుస్తకాలు ఇవ్వకుండా ట్యాబ్స్ అనమాట మనం ఇస్తున్నాం. సో దే కెన్ ఈవెన్ టేక్ టెస్ట్లు రాయొచ్చు అందులో, అండ్ సబ్మిట్ దెమ్ డిజిటల్లీ. ఆ ట్యాబ్లోనే టెస్ట్ రాసి టీచర్కి సబ్మిట్ చేయొచ్చు యూజింగ్ ద సేమ్ ట్యాబ్లెట్. ఆ ట్యాబ్ను ఉపయోగించి సబ్మిట్ చేయొచ్చు. అండ్ టీచర్స్ ఇన్ టర్న్ కెన్ డౌన్లోడ్. ఆ పిల్లాడు ఏ టెస్ట్ అయితే రాశాడో టీచర్ దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ద టెస్ట్ యూజింగ్ ది కంపెనీస్ క్లౌడ్ సర్వీసెస్. ఆ కంపెనీ ఉన్నటువంటి సర్వీసెస్ ద్వారా దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఆ పేపర్ని ఆ ట్యాబ్లోనే కరెక్ట్ చేసుకొని మళ్ళీ ఇన్ టర్న్ ద టీచర్ కెన్ సెండ్ టు ద స్టూడెంట్. అలాంటి టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది. సో ఇది కూడా అవ్వదు. దే కెన్ ఈవెన్, ఎవరు అంటే స్టూడెంట్స్, దాని ముందు ఏముందా అది కూడా మనకు అవ్వదు. తర్వాత చూడండి, విత్ దిస్ డిజైర్, ఈ కోరికతో. ఏ కోరికతో? అంతకుముందు ఏమైనా ఉన్నాయా? అది కూడా మనకి ఫస్ట్ అవ్వదు. సో విత్ దిస్ డిజైర్ దే క్రియేటెడ్ ఏ సొల్యూషన్. ఈ కోరికతోనే ఒక సొల్యూషన్, ఒక పరిష్కారం వాళ్ళు కనుక్కున్నారు. ఎవరు కనుక్కున్నారు? ఎవరు? ద గ్రూప్ ఆఫ్ ఇంజనీర్స్. ఏంటమ్మా? ఎడ్యుకేటర్. వీళ్ళెవరు? ఆల్ అల్మనై, ఆల్ ప్రీవియస్ స్టూడెంట్స్, పూర్వ విద్యార్థులైనటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. రైట్. విత్ దిస్ డిజైర్ దే క్రియేటెడ్ ఏ సొల్యూషన్. ఒక సొల్యూషన్ క్రియేట్ చేశారు. ఏంటది? దాట్ digitizes అంటే converts the data into digital form, that digitizes school textbooks and other learning material so that students no longer need to carry as many books to school as back before. అంతకుముందు పాఠశాలకి వెళ్ళాలంటే పిల్లలు ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నాం మనం, కేజీలు బరువు ఉన్నటువంటి పెద్ద బ్యాగులతో పిల్లలు అనమాట స్కూల్కి అనమాట బ్యాగులతో వాళ్ళు వెళ్తున్నారు. సో ఇక్కడ నుండి ఇది ఎప్పుడైతే కనుక్కోవడం జరిగిందో అక్కడ నుండి ఏంటంటే పిల్లాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు హెవీ బ్యాగ్స్తో లోడ్స్ ఆఫ్ హెవీ బ్యాగ్స్తో స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సింప్లీ దే కెన్ టేక్ అ ట్యాబ్లెట్. అందులో మొత్తం టోటల్ ఏమవుతుంది? ద కోరికతోనే దే క్రియేటెడ్ ఏ సొల్యూషన్ దట్ డిజిటైజెస్ స్కూల్ టెక్స్ట్ బుక్. ప్రతి స్కూల్ టెక్స్ట్ బుక్ మొత్తం అంతా ఆ సొల్యూషన్ వాళ్ళు ఏదైతే కనుగొన్నారో ఆ స్కూల్ టెక్స్ట్ బుక్స్ అన్నిటినీ ఏం చేస్తున్నారు వాళ్ళు, దాంతోనే ఆ టెక్నాలజీని మొత్తం ఆ టెక్స్ట్ బుక్స్ని దే ఆర్ కన్వర్టింగ్ ఇంటూ డిజిటల్ ఫామ్లో స్కూల్ టెక్స్ట్ బుక్ని కన్వర్ట్ చేసి ట్యాబ్లో కానీ ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ ఇన్సర్ట్ చేస్తున్నారు. అండ్ అదర్ లెర్నింగ్ మెటీరియల్స్, మిగిలినటువంటి మెటీరియల్స్ కూడా, సో దాట్ స్టూడెంట్స్ నో లాంగర్ నీడ్ టు క్యారీ. కాబట్టి స్టూడెంట్స్ పాఠశాలకి వెళ్ళాల్సిన అవసరం లేదు టు స్కూల్ యాజ్ బ్యాక్ బిఫోర్, బట్ కెన్ యాక్సెస్ దేర్ స్టడీ మెటీరియల్ ఆన్ దేర్ టచ్ స్క్రీన్ ట్యాబ్లెట్స్. కాబట్టి ఆ టచ్ స్క్రీన్ ట్యాబ్లెట్స్ పైన వాళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా? తర్వాత నెక్స్ట్ వన్. సో ఇది మనకు అవుతుందా? విత్ దిస్ డిజైర్ అని ఉంది. ఫస్ట్ అవుతుందా? ఈ కోరికతో. ఏ కోరికతో ఎక్కడ మెన్షన్ చేస్తారో అది మనకి ఫస్ట్ అవ్వదు, అది ఫస్ట్ రాదు. ఎందుకు రాదు? దాని ముందు ఏదైనా ఉండాలి. తర్వాత ఏ మెకానిక్ వర్క్స్ ఆన్ మోటార్స్. మెకానిక్ ఏం చేస్తాడు? మోటార్స్ పైన వర్క్ చేస్తాడు.
అండ్ అన్ అకౌంటెంట్ హ్యాజ్ హిజ్ కంప్యూటర్. ఒక మెకానిక్ మోటార్ పైన యంత్రం పైన పనిచేస్తాడు మెకానిక్. మరి అకౌంటెంట్ ఎక్కడ పనిచేస్తాడు? హ్యాజ్ హిజ్ కంప్యూటర్. ప్రజెంట్ ఇప్పుడు అకౌంటెంట్స్ అందరూ పుస్తకాల్లో ఎవరు మన అకౌంట్స్ అందులో రాయడం లేదు. ఏం చేస్తున్నారు? ఒక సిస్టమ్ ముందు పెట్టుకొని ఆ అకౌంట్స్ అన్నీ కూడా సిస్టమ్తో వర్క్ చేస్తున్నారు. సో లైక్ వైజ్ అలాగే ఇఫ్ ఎ స్టూడెంట్ హ్యాస్ టు వర్క్ ఆన్ ఏ మెషిన్, ఈ మెకానిక్ మోటార్ పైన ఎలా వర్క్ చేస్తున్నాడో అకౌంటెంట్ తన కంప్యూటర్తో వర్క్ ఏ విధంగా అయితే ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నారో, ఇఫ్ ఎ స్టూడెంట్ హ్యాస్ టు వర్క్ ఆన్ ఏ మెషిన్ ఆర్ ఎ డివైస్, అలాగే ఒక విద్యార్థి ఒక మెషిన్ పైన కానీ ఒక డివైస్ పైన కానీ చదువుకుంటే వర్క్ చేస్తే వాట్ షుడ్ ఇట్ బీ కాల్డ్, ఎలా ఉంటుంది, దాన్ని మనం ఏమంటాం అనే ఒక ఆలోచన వచ్చింది. అంటే మనం దేని గురించి? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ చిల్డ్రన్. మనకి టాపిక్ సెంటెన్స్ ఏమవుతుంది? యా, ఎఫ్ అనేది టాపిక్ సెంటెన్స్ అవుతుంది. ఇది అండి చూడండి. విత్ దిస్ డిజైర్, ఏ డిజైర్? అది అవ్వదు. దే కెన్ ఈవెన్ టేక్, వాళ్ళు రాయొచ్చు. ఎవరు రాయొచ్చు? కనెక్టర్ అవ్వదు. సో చూసారా, ఎడ్యుకేటర్ డిసైడెడ్, వాళ్ళు కనుక్కున్నారు. ఏంటి కనుక్కున్నారు? అది కూడా మనకు క్లారిటీ లేదు. దెన్ ద టీచర్, టీచర్ అప్పుడు ఎప్పుడు, అది కూడా మనకు అవ్వదు. సో ద గ్రూప్ డిసైడ్, ఆ గ్రూపు డిసైడ్ అనుకున్నారు. సో ఇవేవి అవ్వదు. సో చూసారా, ఇది మెకానిక్ వర్క్స్ దేంతో మొదలైంది? నౌన్తో మొదలైంది. చూసారా, ఇట్లా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఫస్ట్ మనకు టాపిక్ సెంటెన్స్ ఏం దొరికింది? ఇప్పుడు ఎఫ్ అనేది టాపిక్ సెంటెన్స్ అవుతుంది. మరి దాని తర్వాత ఏమవుతుంది చూడండి. ఏ మెకానిక్ వర్క్స్ ఆన్ మోటార్స్ అండ్ అన్ అకౌంటెంట్ హ్యాస్ హిజ్ కంప్యూటర్. Likewise, if a student has to work on a machine or device, what should it be called? దీన్ని మనం ఏమంటాం? సో చూడండి, మరి ఏమవుతుంది? విత్ దిస్ డిజైర్, ఈ కోరిక కాదు. దే కెన్ ఈవెన్, ఎవరు దీనికి కనెక్ట్ అవుతుందా? ఈ డి అవ్వదు. సో తర్వాత ఏమవుతుందండి చూడండి, ఇది అవుతుందా? ఎడ్యుకేటర్ డిసైడెడ్ ద గ్రూప్ ఆఫ్ ఇంజనీర్స్. చూడండి, ఇఫ్ ఎ స్టూడెంట్ హ్యాస్ టు వర్క్ ఆన్ ఎ మెషిన్ ఆర్ అ డివైస్, స్టూడెంట్ మిషన్ పైన కానీ డివైస్ పైన కానీ వర్క్ చేస్తే వాట్ షుడ్ ఇట్ బీ కాల్డ్? దాన్ని ఏమంటాం? డిసైడెడ్ ద గ్రూప్ ఆఫ్ ఇంజనీర్స్. సో వాళ్ళు ఇలా వర్క్ చేస్తే ఎలా ఉంటుంది అని వీళ్ళు ఏం చేశారు? ఒక నిర్ణయానికి వచ్చారు. ఎప్పుడు ఏం ఫామ్ చేశారు? ఎడ్యుకేటర్ ఒక గ్రూప్ ఫామ్ చేశారు. ఎవరు వాళ్ళు? ఆల్మినీ ఆఫ్, పూర్వ విద్యార్థులు ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ when they founded Eduter Technologies in August 2009. ఇవి ఎడ్యుటర్ టెక్నాలజీస్ అది ఎప్పుడు 2009లో వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు, కనుగొన్నప్పుడు ఈ ఆలోచన వాళ్ళకి వచ్చింది. చూసారా, దీనికి కనెక్ట్ అయింది. సో ఎఫ్సి ఎప్పుడైతే వాళ్ళు ఆలోచన వచ్చిందో ద గ్రూప్ తర్వాతను ఏం చేశారు చూడండి. దెన్ ద టీచర్, దీనికి లింక్ అవ్వడం లేదు. సో దీనికి లింక్ అవ్వడం లేదు. దే డిజైర్డ్, కోరిక అనుకున్నారు. ఏంటని? టు ఎన్హాన్స్, ఎప్పుడైతే ఇలా ఆలోచించారో ఒక కోరిక, ఎస్ బాగుంది అని అనుకున్నారు. దే డిజైర్డ్ టు ఎన్హాన్స్ ద లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ in schools with an interactive digital medium that could be used within and outside the classroom. పిల్లాడు ఇంటి దగ్గర ఉన్న, తరగతి గది రూమ్లో ఉన్న, ఎక్కడున్నా సరే ఆ డిజిటల్ మీడియంని ఉపయోగించుకునే విధంగా ఉండాలి. తర్వాత లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అనేది పిల్లల్లో, విద్యార్థుల్లో ఎన్హాన్స్ చేయాలని ఈ గ్రూపు డిసైడ్ అయ్యారు. సో దిస్ గ్రూప్, ద గ్రూప్ డిసైడ్, ఏ గ్రూపు? ఎస్, ఆల్ అల్మనై ఆఫ్ ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సరిపోయిందా? దీనికి కనెక్షన్ ఉంది కదా. సో కాబట్టి ఎఫ్సిఏ డిజైర్ అయ్యారు. ద గ్రూప్ డిజైర్డ్ అనుకున్నారు. దెన్ ద టీచర్, దీనికి లింక్ అవుతుందా? మిగిలింది ఏవి? బి ఒకటి మిగిలింది, ఇంకేది మిగిలింది? ఈ ఒకటి మిగిలింది, డి ఒకటి మిగిలింది. ఓకేనా? ఎఫ్సిఏ తర్వాత ఇంకేది మిగిలిందండి? ఈ ఒకటి మిగిలింది. మరి ఇప్పుడు చూడండి, సో ఏమవుతుంది? ఇది అవుతుందా? అవ్వదు. ద గ్రూప్ డిసైడ్ అనుకున్నారు. దెన్ ద టీచర్ కనెక్ట్ అవుతుందా? అవ్వదు. మరి ఏమవుతుంది చూడండి, విత్ దిస్ డిజైర్. చూసారా, ద గ్రూప్ డిజైర్డ్ అని వచ్చింది. విత్ దాట్
విత్ దిస్ డిజైర్, ఈ కోరికతో ఏం చేశారు, దే క్రియేటెడ్ ఏ సొల్యూషన్. ఇలా పిల్లలు చేస్తే వాళ్ళ యొక్క లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ని డెవలప్ చేస్తే ఎలా ఉంటుంది అని అనుకున్నారు. విత్ దిస్ డిజైర్, ఈ కోరికతో. సో దీనికి కనెక్షన్ అన్నమాట మనకి ఇప్పుడు దొరికింది. విత్ దిస్ డిజైర్ దే క్రియేటెడ్ ఏ సొల్యూషన్ దట్ డిజిటైజెస్. వాట్ యు మీన్ బై డిజిటైజెస్ అంటే కన్వర్టింగ్ డేటా ఇంటూ డిజిటల్ ఫామ్. ఓకేనా. సో కాబట్టి FCAE, with this desire they created a solution that digitizes school textbooks and other learning material so that students no longer need to carry as many books to school and back as before, but can access their study material on their touchscreen tablets. ఓకేనా, అర్థమైందండి. సో నెక్స్ట్ మరి ఇంకేమవుతుంది, దాని తర్వాత ఇంకేం మిగిలింది, D1 మిగిలింది, B1 మిగిలింది. సో ఇలా ఎప్పుడైతే వాళ్ళు ఒక సొల్యూషన్ కనుక్కున్నారో పిల్లాడు స్కూల్ పుస్తకాలని పాఠశాలకు తీసుకుండా ఇంటి దగ్గరే పెట్టుకోవచ్చు. ఇంటి దగ్గర పెట్టుకొని ఆ ట్యాబ్లెట్స్ ద్వారా మొత్తం టోటల్ లర్నింగ్ మెటీరియల్ అంతా కూడా ట్యాబ్లెట్స్లో పొందుపరిచి దానిలో చదువుకోవచ్చు. చూడండి, లర్నింగ్ మెటీరియల్ సో దట్ ద స్టూడెంట్స్ నో లాంగర్ నీడ్ టు క్యారీ, ఇంకా తీసుకువెళ్ళాల్సినటువంటి అవసరమే లేదు అని అన్నాడు. కాబట్టి దెన్ దే కెన్, చూడండి తర్వాత మరి ఏమవుతుంది, ఈ D అవుతుంది. దెన్ దే కెన్ ఈవెన్ టేక్ టెస్ట్స్. పిల్లలు ఆ ట్యాబ్లెట్స్లో ఏం చేయొచ్చు, దే కెన్ ఈవెన్ టేక్ టెస్ట్ రాయొచ్చు, సబ్మిట్ డిజిటలీ యూజింగ్ ద సేమ్ ట్యాబ్లెట్స్. అదే ట్యాబ్లెట్ వాడి ఆ ట్యాబ్ వాడి టీచర్కి ఎగ్జామ్ సబ్మిట్ చేయొచ్చు. టీచర్స్ ఇన్ టర్న్ కెన్ డౌన్లోడ్, టీచర్స్ కూడా వాళ్ళు ఏ టెస్ట్ అయితే రాశారో ట్యాబ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి అవుతుందా, ద టెస్ట్ యూజింగ్ కంపెనీస్ సర్వీసెస్. మరి ఇంకేం మిగిలింది, లాస్ట్కి B మిగిలింది. దెన్ ఎప్పుడైతే పిల్లాడు సబ్మిట్ చేస్తాడో దెన్ అప్పుడు ద టీచర్ కెన్ యాక్ట్ ఆన్ ది డౌన్లోడెడ్ ద డేటా. పిల్లాడు రాసినటువంటి పంపించేటటువంటి ఎగ్జామ్ని డౌన్లోడ్ చేసుకొని పేపర్ కరెక్షన్ చేసి పంపించేయచ్చు. ఎగ్జామ్ అదే స్కూల్లో అయితే మనం ఏం చేయాలి, టీచరు స్టూడెంట్ దగ్గరికి వెళ్ళాలి, పేపర్లన్నీ కలెక్ట్ చేయాలి, ఆ పేపర్ మళ్ళీ కరెక్ట్ చేయాలి, మళ్ళీ పోస్ట్ చేయాలి. ఇట్ ఆల్ టేక్స్ టైమ్. సో రెడ్ ఆన్సర్ ఈజ్ FCAEDB. మరి ఇది 1 2 3 4 5 6 అండి. నెంబర్ ఆఫ్ ఒక 10 to 15 అలా మనం డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే తప్ప ఇది మనకి ఇందులో పర్ఫెక్ట్నెస్ అనేది రాదు. ఫస్ట్ వెన్ యు ఆర్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ టాపిక్స్ కానీ ఫైండ్ అవుట్ చేస్తే దానికి కనెక్టర్ లింక్ అనేది మనం ఫైండ్ అవుట్ కానీ చేసినట్లయితే ఈజీగా మనం చేసేయవచ్చు. ఓకేనా, ఇదండి FCAEDB ది ఆర్డర్. మరి క్వశ్చన్ చూద్దామా, FCAEDB రైట్ అండి, ఇక్కడ ఎక్కడో రాద్దామా, రైట్. సో లెటస్ ఇదిగో FCAEDB. సో దీన్ని 1 2 3 4 5 6 అండి. చూద్దాం. నౌ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ షుడ్ బి ది ఫస్ట్ ఆఫ్టర్ ది రీఅరేంజ్మెంట్ చేసిన తర్వాత ఫస్ట్ సెంటెన్స్ ఏమైంది, ఫస్ట్ సెంటెన్స్ ఏంటమ్మా F. మరి F ఎక్కడ ఆన్సర్ ఉంది, 1లో ఉంది. సో ద ఆన్సర్ ఈజ్ 1. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ షుడ్ బి ద థర్డ్ సెంటెన్స్ ఏమవుతుంది, చూడండి 1 2 3 ఏ అవ్వాలి. థర్డ్ సెంటెన్స్ ఎక్కడుంది, ఎక్కడుంది 1 2 3 ఏ అండి. థర్డ్ సెంటెన్స్ ఏదండి, ఏ. ఇది ఆప్షన్ 1లో ఉంది. రెడ్ ఆన్సర్ ఈజ్ 1 అండి. నెక్స్ట్ నౌ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ షుడ్ బి ది సిక్స్త్ సెంటెన్స్ ఏంటవుద్ది, లాస్ట్ సెంటెన్స్ ఏంటమ్మా B వచ్చింది. మై డియర్ టీచర్స్ రైట్, చూడండి B అండి. మరి B ఎక్కడ ఉంది చూడండి, B ఆప్షన్ 4లో ఉంది, ఆప్షన్ 4. ఓకేనా. నెక్స్ట్ 9 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ షుడ్ బి ద ఫోర్త్ ఆఫ్టర్ ది రీఅరేంజ్మెంట్. ఫోర్త్ ఏమవుతుంది, 1 2 3 4 E అండి. ఫోర్త్ సెంటెన్స్ ఏంటమ్మా E అవ్వాలి. E ఎక్కడుంది, ఆప్షన్ 3లో ఉంది. ఓకేనా, రైట్ అండి. డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ 10th వన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ షుడ్ బి ద ఫిఫ్త్ ఆఫ్టర్ ద రీఅరేంజ్మెంట్. ఫిఫ్త్ 1 2 3 4 5 ఫిఫ్త్ వన్ ఏంటమ్మా D అవుతుంది. D ఎక్కడుంది, ఆప్షన్ 2లో ఉంది. ఇది ఈ విధంగా మనం పారాగ్రాఫ్ చేయాలి. ఓకేనా.